ఊరందరి పిల్లలు తిట్టమని, ఊరందరి పిల్లలు తిట్టమని దొరికిన ఆయన నోటికి ఏమొస్తుంది? అమ్మల జోలికి వెళ్తాం, అక్కల జోలికి వెళ్తాం, అయ్యల జోలికి పోతాం, ఇంటికి పోయి పడక గదిలో కూడా కూర్చుంటాం. జగనన్న గారికి బుద్ధి వచ్చింది, కొంచెం బుద్ధి వచ్చింది, పూర్తిగా రాలేదు. అన్నయ్య గారు ఎలాంటి వాళ్ళు అందరినీ పెంచి పోషించబట్టే ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ 2090లో జగనన్న గారి ప్రభుత్వం వస్తే ముసలుడు అవుతారు, రే నా తాత అంటాడు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు కామన్ మ్యాన్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, బోరుగడ్డ అనిల్ గారు ఇప్పుడు జగన్ గారి నివాసం ముందు కూర్చుని ధర్నా చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు నాకు తెలిసి ఎవ్వరూ చేయలేదేమో. అంటే పైనుంచి స్క్రిప్ట్ ఏదొస్తుందో అది ఇంకా ఎదుటి పర్సన్ ఎవరు అని చూడకుండా ఆయన చాలా మాటలు అంటే బూతులు మాట్లాడారు. ఇప్పుడు అలాంటిది లాస్ట్ టైం మనం చూసాము, బోరుగడ్డ అనిల్కు మాకు సంబంధం లేదని చెప్పేసి వైసీపీ చెప్పింది. ఇప్పుడేమో ఆయన ఏం చెప్తున్నారంటే, నాకు టీ ఇచ్చేవారు, నాకు తాగమని వాటర్ ఇచ్చేవారు, జగన్నతో నాకు చాలా సన్నిహిత బంధం ఉంది, బట్ ఇప్పుడు నన్ను మాత్రం జగన్ని కలవనివ్వట్లేదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది సార్? ప్రజలందరికీ నమస్తే అండి. ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ అనేటివాడు మనిషి అయితే కాదమ్మా, మనుష్యానాం జంతు రూపేనా అంటారు. సంస్కృతంలో మనకు ఒక వాక్యం ఉంటుంది, ఆంధ్ర చరిత్రకు మూలధారమైన ఐతరేయ బ్రాహ్మణం అనే గ్రంథంలో కూడా ఉంటుంది. అంటే మనుష్యానాం జంతు రూపం అంటే అర్థం మనిషి రూపంలో ఉన్న ఒక పసివే అని అర్థం. ఈయన యాక్చువల్గా ఈయన జంతువు అయి పుడితే, అంటే ఒక గేదె అయి పుడితే రోజుకి 2 బిందెలు పాలు ఇచ్చును, అంటే ప్రపంచానికి కూడా ఉపయోగపడి ఈయన. కానీ మనిషిగా పుట్టాడు. మనిషిగా పుట్టి ఏం చేశాడు? మనిషిలా ప్రవర్తించాలి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, నువ్వు రోమ్లో ఉండేటప్పుడు రోమన్లాగే ప్రవర్తించాలట. యూఆర్ లివింగ్ ఇన్ రోమ్, లివింగ్ బై ద రోమన్ అంటారు ఇంగ్లీష్లో ఒక సామెత. అంటే నువ్వు రోమ్లో పుట్టేటప్పుడు రోమన్ లాగా, నువ్వు మనిషిగా పుట్టేటప్పుడు మనిషిలైనా ప్రవర్తించాలి. ఆ టైంలో చెలరేగిపోయావు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారి చిన్న పిల్లలమ్మ. ఆ మాటలు వింటుంటే ఇప్పటికీ గుండె రగిలిపోతుంటుంది. ఆయన ఏంటంటే మాట్లాడితే రామదాస్ చదవాలి అంటారు. రామదాస్ చదవాలి నీకు మంచి మాట్లాడమనే చెప్తారు. కానీ ఇప్పుడు మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎక్కడికి వెళ్తే, నాయన నలుగురి దగ్గర గౌరవం బతుకు, మనకు సంపాదన ఉన్నా లేకపోయినా పర్లేదు, మనం అందరి దగ్గర మంచిగా ఉండాలి అని చెప్తారు. ఎవరైనా చెప్తారు. ఈయన మాట్లాడితే రామదాస్ చదవాలే గారు అంటాడు. ఇలా కాదు, రామదాస్ చదవాలి మీకు ఏం చెప్పారండి బోరుగడ్డ గారు? మీకు మంచిగా బతకమనే చెప్తారు, మంచిగా మాట్లాడమని చెప్తారు. ఊరందరి పిల్లలు తిట్టమని, ఊరందరి పిల్లలు తిట్టమని. తర్వాత దొరికిన ఆయన నోటికి ఏమొస్తుంది? అసలు అంతులేదు. సముద్రం చూడండి, అలలు ఎగిరి పడితే అలా ఎగిరి పడ్డాడు. ఇప్పుడు ఏమైంది? తాడేపల్లి గేటు దగ్గరికి రానివ్వలేదు ఈయన. జగన్ రెడ్డికి తెలియదండి, కానీ తెలుసు. కానీ ఈయన గేట్ బయటకు తోసేయండి అంటారు. ఈయన అంటాడు, నేను పెద్ద తురుము కాదు, జగన్ రెడ్డి గారిని నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి పంపించట్లేదంటే, సజ్జల రామకృష్ణారెడ్డి కాదు అక్కడ మెయిన్ స్విచ్, అక్కడ జగన్ రెడ్డి. ఇలాంటి వాడు వస్తే మనకు 4 ఓట్లు పోతాయి. ఆల్రెడీ దెబ్బతిన్నాడు కదమ్మా. 151 నుండి 5 తీస్తే 11 పడ్డారు ఆయన. జగనన్న గారికి బుద్ధి వచ్చింది, కొంచెం బుద్ధి వచ్చింది, పూర్తిగా రాలేదు. అన్నయ్య గారు ఎలాంటి వాళ్ళు అందరినీ పెంచి పోషించబట్టే ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. మీకు ప్రపంచ చరిత్రలో తీసుకున్నా, భారతదేశ చరిత్రలో తీసుకున్నా అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్లాంటి పార్టీ మీకు ఎక్కడా లేదు. కావాలంటే మీరు గూగుల్ కూడా చేయండి. జగన్ రెడ్డి లాంటి పార్టీ ఈ భూప్రపంచంలో కాదు, ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. అంత చెడ్డ పేరున్న పార్టీ. కానీ ఒకప్పుడు స్క్రిప్ట్ అనేది జగన్ దగ్గర నుంచే వచ్చేది అని చెప్పేసి తప్పకుండా జగన్ దగ్గర నుంచి కాకపోతే ఎవరి దగ్గర తెలియలేదా బోరుగడ్డ అనిల్ ఏం మాట్లాడుతున్నాడు అంటే? అప్పుడు మదంతో ఉన్నారమ్మ. మళ్ళీ మనమే గెలిచేస్తాం 30 years. మనల్ని ఎవడేం చేయలేరు. మదం వయసులో ఉన్నప్పుడు నేను నెలకొండేవాడిని, చెట్లు ఎక్కేవాడిని. ఇప్పుడు ఎక్కగలరా? నేను మెట్లు ఎక్కలేకపోతాను. నేను ఇప్పుడు పార్టీ అప్పుడు పార్టీ ఉండేది కదా, మదం ఉండేవారు. మదం ఉన్న ఏనుగు ఎలాగ ఉంటుంది, ముసలేనుగు ఎలాగ ఉంటుంది. మదం ఉన్న ఏనుగు ఇలాగ ఉంటుంది, ముసలేనుగు ఇలాగ ఉంటుంది. ఆ మదం ఉన్నప్పుడు ఏం చెప్పావంటే, చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, లోకేష్ బాబు గారిని తిట్టు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, పవన్ కళ్యాణ్ పిల్లల్ని తిట్టు, చిరంజీవి గారిని తిట్టు, చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారిని తిట్టు. ఇప్పుడు ఈ కుక్కని కుక్కలాగా ఉంచుతాను రేండి. ఇంకొక మీకు ఉదాహరణ చెప్పాలంటే, రైతులు ఆవులు పెంచుతారమ్మా. ఆవులు పెంచి పాలు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళు కబేలాకి అమ్మలేక ఏం చేస్తారంటే, మనసు ఒప్పక గోప్రదర్శన క్షేత్రాలు ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెంచుకుంటారు. అంటే అదొక రాజనీతి అనమాట. అంటే వాళ్ళు కషాయి వాడికి అమ్మలేక వాళ్ళకి ఇస్తారు, వీళ్ళు పెంచలేక గోప్రదక్షిణ వాళ్ళు పెంచుకుంటారు. ఇప్పుడు అట్లాగా వీడిని కషాయవాడికి అమ్మేసినట్టు పంపించేస్తాడు, లోపలికి రానివ్వట్లేదు. మీకు అర్థమైందా? గేటు బయటకు రావద్దు అంటారు. గేట్ ఎంట్రన్స్ వస్తే బయటకు తోసేయండి.
మళ్ళీ మాట్లాడితే నేను పెద్ద తురుముకాన్ని అని చెప్తాడు. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను పెద్ద ఎంబీబీఎస్ లండన్లో చదివాను, నేను ఎల్ఎల్బి చేశాను, నేను ఒక లాయర్ని అని చెప్తున్నాడు ఆయన. జ్ఞానం లేని లాయర్తాను ఎందుకమ్మా, నీకు జ్ఞానం ఉండాలి. ఎల్ఎల్బి అందరూ చేస్తారు, మా అంబటి రాంబాబాణి గారు ఎల్ఎల్బి చేశారు. జ్ఞానం ఏది? జ్ఞానానికి చదువుకి సంబంధం ఉండదు. మహాకవి కాళిదాసు గారు మీకు తెలుసా, ఏమీ చదువుకోలేదు. మేఘ సందేశం, కుమార సంభవం, ఇట్లాంటి వాక్యాలు, రఘువంశం, ఇట్లాంటివి ఎన్నో రాశారు. కాళిదాసు గారు కనీసం అక్షరం ముక్క అంటే బడి కూడా చదవలేదు. చదువుకి జ్ఞానానికి సంబంధం ఉండదు. ఇప్పుడు వైసీపీని నమ్ముకుని చాలా మంది కూడా ఇలానే రెచ్చిపోయి మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇదొక బుద్ధి వచ్చే సిచ్యువేషన్ అంటారా? వాళ్ళకి బుద్ధి రాదమ్మా. మీకు పుట్టుకతో వచ్చేది పులుముతో పోదంట. తెలుగులో మా ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంటుంది. అంటే మీరు ఎలుగుబంటి వెంట్రుకలు ఉంటాయి, నల్లగా ఉంటాయి, అవి ఏడాది సరపనీటిలో తెచ్చి రోజు ఇట్లా పిండి 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 ఉదకండి, ఆరబెట్టండి, మళ్ళీ నల్లగే అవుతాయి. మనం సరఫలో పెట్టాం కదా వైట్గా అవుతాయి అంటే జన్మలో అవ్వ. అంటే ఎలకతోక ఎంత రుద్దిన అంతే. అది మీ పుట్టుకతో వచ్చేది పులుముతో పోదని మా ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంది. పులవడం అంటే అంటే ఇట్లా రాయడం. ఎలుగుబంటితో ఏడాది తెచ్చి ఉతికినా నలుపే కానీ తెలుపు రాదట. మీరు ఎన్ని కెమికల్స్ వేయండి, ఆ నలుపే. అయితే ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, నా మీద రౌడీ షీటర్ అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు, బట్ నా మీద అలాంటి కేసులే లేవు అని చెప్తున్నారు ఆయన. అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అమ్మ. కారుమూరు వెంకటరెడ్డి గారికి ఈయనకి కొంచెం పడట్లేదు ఒక 4-5 నెలల నుంచి. ఎందుకు పడలేదంటే కారుమూరు వెంకటరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో, ఆయన పేరు చెప్పకూడదు, ఆ ఇంటర్వ్యూలో మన బోరుగడ్డ అనిల్ వాడు ఎవడో తెలీదు, మా పార్టీ ప్రతినిధి కాదు, అసలు మా పార్టీకి వాడికి సంబంధమే లేదు అని కారుమూరు వెంకటరెడ్డి గారు బోరుగడ్డ అనిల్ గారిని అన్నారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ కొంచెం డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి, అంటే వివాదాలు. అది మనకి సంబంధం లేని విషయం, వాళ్ళు పడతారు. అది ఉదాహరణకు నేను ఒక మాట చెప్తాను, మీకు ఆకలైనప్పుడు మీరు తినాలి, నాకు ఆకలైనప్పుడు నేను తినాలి. అట్లా వాళ్ళ బాధలు పడతారు, వాళ్ళు ఎప్పుడు పడుతున్నవే. సరే, అయితే ఇప్పుడు అసలు ఏం కావాలట బోరుగడ్డ అనిల్కి? బోరుగడ్డ అనిల్ గారికి ముఖ్యంగా ఏంటంటే ఉపరాష్ట్రపతి పదవి కానీ, లేకపోతే ఇక్కడ మన రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవి కానీ కావాలమ్మా. ఈ రెండు. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, ఆయనకి జ్ఞానం లేకపోయినా ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు కనుక నెక్స్ట్ 2090లో జగనాన్ని గారి ప్రభుత్వం వస్తే డిప్యూటీ సీఎం పదవి కంపల్సరీ ఇస్తారని నేను అనుకుంటాను. అంటే పార్టీగా నా ఇది అలా అభిప్రాయం కాదు, నా అభిప్రాయం. ఏమైనా ఎంత కష్టపడతాను కదా, ఇన్ని బూతులు తిడతాను కదా, ఆ మాత్రం నేను పదవి ఇవ్వకపోతే బాగోదు కదా. మరి అంత తొందరగా ఇచ్చేసారు ఎందుకు? 2090 అంటే రేపే కదా, ఇంకా కొంచెం. 2090 నీకు 70 సంవత్సరాలు ఉందమ్మా. అప్పుడు ముసలుడు అవుతారు, రే నా తాత అంటాడు. అలాగ ఉంది. వీళ్ళు ఏంటంటే 40% ఓట్ బ్యాంక్ చూసి రెచ్చిపోతున్నారు. ఆల్రెడీ సిబిఎన్ సార్ ఇవన్నీ నిధులు ఎక్కడి నుండో ఆయన ఎన్నో బాధలు పడుతున్నారు. నేను ఆదివారం సెలవు తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఆదివారం సెలవు తీసుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? మీరే గారు అధికారులు అడగండి తెలుస్తుంది. ఐఏఎస్ అధికారులు, సిఎస్లు ఉంటారు, చీఫ్ సెక్రటరీలు, ఆదివారం కూడా సెలవు తీసుకోరు. కేవలం మీకోసం, నా కోసం, మీ పిల్లల కోసం, నా పిల్లల భావితరాల భవిష్యత్తు కోసం. అట్లాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం నిజంగా మనం అందరం చేసుకున్న గొప్పతనం. ఏ జన్మ పుణ్యమమ్మా, మనం అందరము పుణ్యమంతులమే. మనం అందరం పుణ్యం చేసుకోబట్టే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్లో అమ్మ నాన్నగారు గర్భంలో పుట్టారు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ ఏపీ చంద్రబాబు నాయుడు గారే పుట్టకుండా ఉంటే ఈ ఏపీ ఏపాటికి బీహార్ కంటే దారుణంగా ఉన్నమ్మా. ఈ ఏపీలో మహా యుగ పురుషులు పుట్టారు, పుణ్యాత్ములు పుట్టారు. వాళ్ళు పుట్టడం వల్లే, వాళ్ళ శక్తి వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి లేకపోతే ఆంధ్రప్రదేశే లేదు. ఇప్పుడు ఎంత అద్భుతంగా జరుగుతానేమో పనులు. భోగాపురం ఎయిర్పోర్టు అంత ఇమీడియట్లీగా తయారవడం అంటే మాటలా? ఓం భీమ్ ఇలాగంటే అయిపోయింది కాదు కదా. అందులో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అది. అంటే భూమి నుండి చదును చేసుకుంటూ పైకి రావాలి, దాన్ని గ్రీన్ఫీల్డ్ అంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.